డే క్యాచ్ వారి కొరమీనులు, రొయ్యలు పూర్తి స్థాయి నాటు రకానివి. చాలా టెండర్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. డే క్యాచ్, ఏ ఫార్మర్స్ అవుట్లెట్. హలో, నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి శైలజనాథ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ బాగుందని చెప్పుకోలేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాడిగా. కానీ ఆంధ్రప్రదేశ్ లోపల పరిస్థితులు చూసినప్పుడు మాత్రం కొద్దిగా అన్యాయంగా ఉన్నాయని అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఎన్నికల్లో రాయలసీమలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రాలేదు. సో ఇప్పుడు తత్వం బోధపడిందా, లేకపోతే రాజకీయాల కోసమా? రాయలసీమ ప్రాజెక్టులు, రాయలసీమ ఇరిగేషన్ ఇష్యూస్ ఎందుకు సడన్గా వైసీపీకి గుర్తొచ్చాయి అంటే? అట్లా కాదు, దాన్ని ఇంతకుముందు నుంచి కూడా రాయలసీమలో వైసీపీ లేక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వాటర్ కోసం తీవ్రమైన ఆలోచన. రాయలసీమకు కావాల్సిందే నీళ్లు, నీళ్ళతో పాటుగా డబ్బులు కావాలి, గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి. కానీ ప్రధాన నీళ్ళు అన్నప్పుడు నీళ్ళ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా వచ్చిన కారణం ఏంటంటే, అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే చాలా దూరం ఆలోచించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆయన స్టార్ట్ చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్లో దాన్ని గొడవ జరుగుతున్నప్పటికి కూడా దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే చాలా వేగంగా దాదాపు 90% పని పూర్తయినట్లు పూర్తయింది. సో అది వచ్చిన ప్రభుత్వం టేకప్ చేసి రాయలసీమను కాపాడుతుందని ఎవరో నమ్ముతారు ఎవరైనా. అట్లా కాకుండా బాబు గారు ఆ పని ఆపేయడం, దాని పట్ల ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, ట్రిబ్యునల్స్లో సరైన వాదన వినిపించకుండా ఉండడం, అనేక సంఘటనలు ముఖ్యంగా సాగునీటి రంగ నిపుణులు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడం జరిగినప్పుడు దాన్ని చిన్న చిన్నగా అక్కడక్కడ మాట్లాడుకుంటున్నాం. దీన్ని చేయాలి కదా, రాయలసీమ ఎత్తిపోతలు చేయాలా, సిద్ధేశ్వర అలుగు చేయాలా, ఇట్లా అనుకుంటూ ఉన్నాం. గుండ్రేవల ప్రాజెక్ట్ ఇది బాగుంటుంది ఇట్లా. అట్లాగే కృష్ణా నీళ్ళన్నీ మాకు వచ్చి పోలవరం అక్కడ పోతే బాగుంటుంది, చర్చ సాగుతూ ఉంది. ఆ టైంలో ఏమైపోయిందంటే, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు, అసెంబ్లీ సాక్షిగా. ఏంటంటే, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాబు గారు ఇద్దరు ప్రత్యేకంగా పర్సనల్లో కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఆపేశాను, నేను నా మాట ఒప్పుకొని గౌరవం ఇచ్చి దాన్ని ఆపేశాడు. అట్లాగే వివిధ ప్రాజెక్టులకు అడ్డం కట్టనాన్ని కూడా చేరాలని కూడా చెప్పాడు. కావాలంటే పోయి చూసుకోండి, అఖిలపక్షం పోయి చూసుకోండి, ఆడ పనులు ఆగిపోయినాయని ఒక సవాల్ లాంటి మాట మాట్లాడాడు. అంతవరకు ఏదో ఆశగా చేస్తారులే అనుకుంటున్న రాయలసీమ ప్రజలు కానీ, రాయలసీమ నాయకులు కానీ ఒక్కసారిగా దీన్ని ఈ విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు అన్నప్పుడు ఉలికి పడ్డాం, లేకపోతే భయపడ్డాం. సో అప్పుడు కాస్త గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. దాంతోపాటుగా వాస్తవాలన్నీ చూసినప్పుడు గవర్నమెంట్ కోసం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేరు, వారు ఒక వారం రోజులు ఆయన విదేశాలకు ఏదో ఫ్యామిలీ ట్రిప్ ఏదో పోయినట్లు అప్పట్లో. మళ్ళీ వచ్చిన తర్వాత మనకేమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అని చెప్తే రావడం 830 కింద ఏం మిగులుతాయి, ఆఖరికి 800 కింద ఏం మిగులుతాయి, 34 TMC, అందులో 22 TMC ఎంత వస్తుంది, ఏం పనికి వస్తుంది, ఇది వేస్ట్, అది దానికి గిల్యాలు ఉంది కదా, దాన్ని చూసుకుంటాం కదా, ఈ విధంగా మాట్లాడంటే అతను ఇండైరెక్ట్లీ హీఈస్ కన్ఫర్మింగ్ దట్ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఈజ్ రైట్ అని. కానీ రేవంత్ రెడ్డి కాదు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నిజం, గ్రీన్ ట్రిబ్యునల్ ఆ ప్రాజెక్ట్ పనులు ఆపేయండి అని చెప్పిన మాట నిజం, దాని మేరకు అప్పుడు ఆపేశారు అనేది నిజం కాదా? అంటే ఒక్కటి, రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదలుపెట్టిన తర్వాత తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతోనే గ్రీన్ ట్రిబ్యునల్ వేయించారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఏం మాట్లాడిందంటే, దీనికి పర్యావరణ అనుమతులు లేవు, దీన్ని మీరు ఆపండి అని చెప్పింది. బట్ ఎనీ గవర్నమెంట్ ఎనీ ప్రాజెక్ట్ ఆఖరికి అన్ని పర్పలతో మొదలుపెట్టేది, పెద్ద ప్రాజెక్ట్ అంటే పెద్ద ఇష్యూ అది. సో ఆ అనుమతుల కోసం ప్రయత్నం చేస్తూనే ఈ పని కొనసాగించారు. అప్పుడు పనులు ఆగలేదు అంతే. దగ్గర చూసాను, మనం చూసాం 90% పని పూర్తి మిషన్లు పెట్టాలి అంతే, మధ్యలో అడ్డమున్న కొద్దిగా కట్ చేయాలి, మిషన్లు పెట్టాలి. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు ఆగింది, చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత వచ్చాక ఆగిపోయినాయి, అంతే, ఇమ్మీడియట్గా ఆగిపోయినాయి. అంతేకాదు, అక్కడున్న తెలుగు గంగ కానీ ఆ ప్రాజెక్టులకి ఆల్రెడీ పర్యావరణ అనుమతులు ఉన్నాయి. ఇది సప్లిమెంటింగ్ అండ్ కంటిన్యూషన్ ఇన్సూరెన్స్ పాలసీ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్. గాలేరు నగరి వీటికి ఉన్న ప్రాజెక్ట్స్ అంత తప్పనిస్తే ఇది సపరేట్ ప్రాజెక్ట్ కాదు, దీని నుంచి సపరేట్గా ఆయకట్టుకు పోదు, సపరేట్గా దీని నుంచి నీళ్ళు ఎక్కడికి పోవు. ఇవి ఆల్రెడీ ఉన్న ఆయకట్టుకి 10 లక్షల ఆయకట్టు అన్ని కింద కలిసి ఆ 10 లక్షల ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడం కోసం అవసరం వచ్చే కాలం వస్తుంది ఈ రోజున్న వాటర్ పరిస్థితుల్లో అని దాన్ని మొదలుపెట్టారు. అంతే కనుక కరెక్ట్గా వాదించింటే ఇదే వాదన, ఎందుకంటే కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, అదేమి కొత్త ప్రాజెక్ట్ కాదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా ఉన్న ప్రాజెక్టులకి ఆయకట్లని స్టెబిలైజ్ చేసే దానికోసం
ఆ నీళ్లు కావు. ఉదాహరణకి దే అష్యూర్డ్ 120 టీఎంసీ ఐ థింక్ ఆ ప్రాజెక్టులో 120 టీఎంసీ నీకు రాకుండా పోయే కాలం వచ్చింది. ఓకే. వాళ్ళు రాకుండా కాలం వచ్చినప్పుడు నీళ్ళు తీసుకోవాలి. సో అందుకని ముందుగానే ఆలోచించి వచ్చే కాలం ఇట్లా అన్యాయంగా ఉంటుంది, పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావు. ఎందుకంటే 841 పోతిరెడ్డిపాడు పనిచేస్తుంది. 840 అయినాక చుక్క నీళ్లు రావు. ఇటు పక్కనేమో నేనేమి మా పార్టీ లైన్ ప్రకారం కూడా అందరూ ఈ 2 ప్రాంతాల రైతులు సో ఉండాలా, అందరూ ఇబ్బంది పడేవాళ్ళే, కూర్చొని సామరస్యంగా దీన్ని చూసుకోవాలనే ఒక ఆలోచన మాది. కొత్త ప్రాజెక్ట్ కాకపోవచ్చు, అది ఎక్స్పాన్షనే కావచ్చు, కానీ ఎన్జిటి పర్మిషన్ మిగతా అన్ని పర్మిషన్స్ అవసరమైతే ఉంది కదా. ఎందుకు ఎన్ని ప్రాజెక్టులకి ఎన్జిటి పర్మిషన్ ఆపేయండి అని చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కార్ పనులు చేసిందంటే ఎన్జిటికి వ్యతిరేకంగా చేసినట్టు. నేను చాలా ఎగ్జాంపుల్ చెప్తాను అట్లాంటివి. నేను చాలా చెప్తాను. పర్మిషన్స్ రావడం ఓకే, వాళ్ళు మొదలుపెట్టిన తెలంగాణలో కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి పోలవరం దంక ఇంకా అనుమతులు గొడవలోనే ఉంటుంది. కాబట్టి ఏ ప్రాజెక్ట్ అయినా అన్ని అనుమతులు తీసుకునే మొదలు పెట్టరు. అనుమతులు వస్తాయి, చేసే ప్రజల పని కాబట్టి అది రాష్ట్రం పని. అనుమతుల కోసం వెయిట్ చేయడం ఓకే, అనుమతి ఇవ్వము అన్న తర్వాత పనులు చేయడం అట్లా చెప్పలేదు. దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. అనుమతి లేదు అని కాదు చెప్పేది. ఎన్జిటి ఆపేయమని మీరు ఆపండి పనులు ప్రస్తుతానికి, ఎందుకంటే మీకు పర్యావరణ అనుమతి లేదని చెప్పింది. మాకు ఉన్నాయి అనుమతులు ఎందుకు లేవు మా దగ్గర, మాకు గాలేరు మన తెలుగు గంగ ప్రాజెక్టులకు అంతా మా దగ్గర ఉన్నాయి. ఆఖరికి ఆల్రెడీ ఉంది మా దగ్గర ఉంది. దాని పని చేస్తూ ఉన్నాం మేము, అంతేగాని ఇంకో పని చేయడం లేదు. కొత్త ప్రాజెక్ట్ కాదు, ఉన్న ప్రాజెక్టుకి నీళ్ళు చెప్పిన నీళ్ళు ఇవ్వడానికి. ఉదాహరణకి మా హంద్రినీవాకి దాదాపు 50 టీఎంసీల నీళ్ళు రావాలా, మళ్ళీ 50 టీఎంసీల నీళ్ళు ఇవ్వాలి కదా. అవి రావడం లేదు కాబట్టి ఎట్లా తీసుకుందాం నాకు ఆలోచనతో ఒక ఆలోచన చేసామనుకో తప్పెట్లయితుంది. అట్లాగే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు నీళ్ళు ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలా, అవి ఎండిపోకూడదు, స్టెబిలైజ్ కావాలనుకుంటే తప్పెట్లయితుంది. సో ఇదేం ఇప్పుడు నికర జలాల నుంచి తీసుకున్న నీళ్లు కాదు, ఓన్లీ ఆ 10 రోజులు ఆ వరద వచ్చే కాలంలో తీసుకున్న నీళ్లు మాత్రమే అవి. మరి దాంట్లో వచ్చింది ఏముంది, సముద్రంలో కలిసిపోయే నీళ్ళని మేము కొట్టుకుంటామని చెప్పారు ఆఖరికి. దిస్ ఇస్ ద ఇష్యూ. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్జిటి చెప్పిన దాని ప్రకారం ఒక రాముడు మంచి బాలుడు లాగా ఎన్జిటి ఆపేయమన్నది కాబట్టి నేను ఆపేస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పెట్లా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారిని ఆ విషయంలో తప్పు అనడం కాదు, నేను అంటే నువ్వు పొరపాటు చేస్తున్నావు అని చెప్తున్నా. ఎట్లంటే మీ ఆలోచనల్లో ఎక్కడో తప్పు ఉంది నీళ్ళ విషయంలో. మీరు ఎప్పుడు కూడా అంటే మా బాబు గారు ఎప్పుడు నీళ్ళ విషయంలో ఏం చేస్తారంటే అప్పటికప్పుడు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ హంద్రినీవా పేరు పెట్టింది రామారావు గారు, సీనియర్ రామారావు గారు. బహుశా ఆయన వ్యతిరేకించడం, ఆయన సరిపోకేమన్నా ఆ రోజున ఇటుకే బ్యాడ్ డెసిషన్ ఏమో. దాన్ని 5 టీఎంసీల డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద కుదించి వడ్డుపల్లి దగ్గర రాయి వేసిపోయాడు. మళ్ళీ దాన్ని పట్టించుకోలే. మళ్ళీ రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ సాగునీటి ప్రాజెక్టుగా మార్చి దాన్ని నీళ్ళు కొట్టే ప్రయత్నం చేసిన తర్వాత ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఫాలోవర్లు అందరూ నీళ్ళ పట్ల కమిటీ ఉన్న వాళ్ళు, ఆ రోజు రఘువీర్ రెడ్డి గారు కానీ నేనంతా మంత్రులుగా ఉన్నాం, అట్లా వెంకటరామరెడ్డి గారు, అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి దాన్ని నడుచుకొని దాన్ని అడ్డంకులు తొలగించుకుంటూ నీళ్ళు తెచ్చాం. దట్ ఈస్ కన్సర్న్. ఆ కన్సర్న్ ఆయనకు లేదు. ఆయన హయాంలో వచ్చిన కొత్త ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుకి ఎత్తి దేనికి లైనింగ్ చేసినాను గొంతు అనే మాటలు తప్పనిస్తే నేను కొత్త ప్రాజెక్టు కట్టినాను అనే మాట ఆయన దగ్గర లేదు. ఇప్పుడు ఏదో మారుతున్నాడు కానీ నేనేదో అదేది పోలవరం నుంచి నల్లమల్ల సాగర్ ఏదో మారుతాడు కానీ 1,00,000 కోట్లు 70,000 కోట్లు ఉంటుంది కానీ. బట్ ఆయన హయాంలో నీళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఈ డీంట్ బిలీవ్ ఇన్ ద వాట్ ఈస్ దట్ అగ్రికల్చర్. కానీ ఒక పొలిటికల్ పార్టీ రాష్ట్రానికి నష్టం జరిగేలా, తమ పార్టీకి కూడా నష్టం జరిగేలా, పక్క రాష్ట్రానికి ఇంకెవరికో మేలు చేసేలా డెసిషన్ తీసుకుందనే కదా. ఇప్పుడు ఏదంటే ఏం ఆశించి తీసుకుని ఉంటుంది. నేను దాన్ని ఏమంటే ఆఖరికి రాయలసీమ అంటే పట్టకపోవడం. ఎందుకు పట్టకపోవడం? పోయినసారి మీకంటే ఎక్కువ సీట్లు రావచ్చు, దాని ఏముంది. పట్టకుండా ఇప్పుడు జనం నమ్మేయచ్చు. కన్సర్న్ ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కంటే ముందు కూడా రాయలసీమ ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టలేదని అన్ని ప్రాజెక్టులు తిరిగారు ఆయన. అది తిరగడం వేరే. నేను చెప్పేది ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టే ఆలోచన, డబ్బులు పెడతారు గవర్నమెంట్లో, ఒక్కొక్కరు ప్రయారిటీ నిర్ణయించుకుంటారు. ఆ ప్రయారిటీ ప్రకారం జరుగుతాడు. ఉదాహరణకి ఇప్పుడు పైన కర్నూలు పైన హంద్రినీవా మొత్తం పనులు జరిగిపోయినాయి. అట్లాగే ఎక్కడికి ఆయన కుప్పానికి ఇంకా ముందు పోతే పీలేరు దాకా నీళ్లు పోయి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి. ఆ కాళ్ళు తవ్వారు, దాన్ని మొదలుపెట్టడం చేశారు. ఇప్పుడు కానీ తొందరగా తీసుకెళ్ళి లైనింగ్ చేయించిన మాటే తప్ప లైనింగ్ మీద చాలా అపోహలు, అనుమానాలు, అట్లాగే కొన్ని క్లారిఫికేషన్స్ చాలా ఉన్నాయి. దాంట్లో మా అనుమానాలు అయితే భయంకరంగా ఉన్నాయి. అది మళ్ళీ మాడుకోవచ్చు. కానీ ఆ పని తప్ప
అతనేం మాకేం చెరువులకి కాలువలకి పొలాలకి నీళ్ళు ఇలా చిన్న పిల్లకాయలు తగలే. సో కన్సర్న్ ఇరిగేషన్ పట్ల ఆయన కన్సర్న్ ఏమి ఉండదు. కొత్తగా ఆలోచన చేసి ఇరిగేషన్ బాగుంటుంది, నేను కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాడేమో. కానీ ఎప్పుడైనా సరే అప్పుడు మీకు బాగా గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్స్కి పోతిరెడ్డిపాడు పెంచారు డెసిషన్ తీసుకునేప్పుడు ఎంత గొడవ చేశాడు. దేవినేని ఉమా అయితే బ్యారేజ్ పైన ధర్నానో స్ట్రైకో లాంటి ఏదో చేశాడు. కోర్టుకి వెళ్ళారు, ఎన్ని పనులు చేశారు. చివరికి ఈ ఇరిగేషన్ అదే మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన కూడా ప్రకాశం లీడర్లు కోర్టుకు పోయి గొడవ చేశారు, లెటర్ రాశారు. కానీ ఏమంటే ఆయన ఇలాంటి కన్సర్న్, అతనికి కన్సర్న్ లేదంతే. దానికి కారణం ఏంటంటే అది డీంట్ బిలీవ్ ఇన్ ద ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్, అతనికి నమ్మకం లేదు. సో ఆయనకు నమ్మకం లేదు కావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ ప్రాజెక్టు గురించి చేస్తున్న పోరాటం రాజకీయం కోసం కాదు, రాయలసీమ కోసం అని రాయలసీమ ప్రజలు నమ్మే పరిస్థితుందా ఇప్పుడు? డెఫినెట్గా నమ్ముతున్నారు, మేము కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ రోజున దాదాపు శ్రీశైలం ప్రాజెక్టుకి మొత్తం త్యాగాలు చేసింది మెజారిటీ రాయలసీమ వాళ్ళు, కొద్దిగా తెలంగాణ ప్రాంతం వాళ్ళు, అంటే మహబూబ్నగర్ పక్కన. కానీ 1,00,000 ఎకరాలకు పైగా త్యాగం చేసిన వాళ్ళు మేమే. మాకు వచ్చింది ఏంది లేదు. అప్పుడు ఇస్తామన్న ఉద్యోగాలు ఇప్పటికీ లేకుండా తిరిగే వాళ్ళు నా దగ్గర. అప్పుడు ఎప్పుడో ఇస్తామని చెప్పి ఇప్పటికి ఇవ్వలేం కదా, అయినప్పటికి కూడా రాయలసీమకు నీళ్ళు ఉపయోగపడతాయి జనం ఒప్పుకొని చేశారు. పైగా ఫస్ట్లో కట్టింది అది ఓన్లీ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ కింద, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ కింద కట్టారు దాన్ని. మనసు మీన్వేల్ అది ఇరిగేషన్ ప్రాజెక్ట్గా మారిపోయిన తర్వాత అనేక డైమెన్షన్స్ మారిపోయినాయి. కాబట్టి ఈ రోజు జరుగుతున్న అనేక ఉదాహరణకి తెలంగాణ ప్రాంతంలో ఏమో టాకింగ్ అగెన్స్ట్ తెలంగాణ, బట్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఫ్యాక్ట్స్. 800 కంటే కింద దాదాపు 8 టీఎంసీల నీళ్లు కొట్టుకోబడతాయి. మా రంగారెడ్డి దిండే 2 టీఎంసీలు కొట్టేస్తుంది. అంగా కింది పోయి 750 ఇంకా రాకముందే మనకి కోయిల్ సాగర్ ఈ పక్కన కొన్ని కొట్టేస్తుంది, దాదాపు 1 టీఎంసీ అక్కడ కొట్టేది. ఇట్లా లెక్కలు దండిగా ఉన్నాయి. ఆ లెక్కలు దాదాపు 8 టీఎంసీ ఇంక్లూడింగ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ద్వారా కొట్టిన లెక్కేస్తే 8 టీఎంసీలు పోతాయి బయటికి. అటుపక్క చూస్తే దాదాపు 0.6 టీఎంసీ మాత్రమే ఆ మలయాళ ఇంకో ఊరు, మలయాళ దగ్గర ఆ చుట్టుపక్కల ఒక ఊరిలో గుండ్రే కాదు, అక్కడ మాత్రం 0.6 టీఎంసీ. కనుక ఈ పోతిరెడ్డిపాడు పనిచేయాలన్నా తెలుగంగ, హంద్రినీవా, లేక ఇంకోటి గాలేరు నగరి, చివరికి నెల్లూరు పోయి సోమశిలకి, ఆ తర్వాత మన పశ్చిమ ప్రాంతంలోకి పోయే ఒంగోలుకి నీళ్లు పోవాలంటే ఇంక్లూడింగ్ చెన్నై వాటర్ సప్లై. దీనికి నీళ్ళు పోవాలంటే నీళ్ళు అష్యూట్ నీళ్ళు లేవు. నువ్వు 800 గంట కింద కొట్టేసినాక పైన ఎంతసేపు ఆగదు. ఓకే. సో తప్పదు. కాబట్టి అందరం కూడా వరద వచ్చినట్టు కొట్టుకోవడమే. నువ్వు కొట్టినా నేను నువ్వు నాకు కింద కొడుతున్నావు, మేము పైన వరద వచ్చిన కొట్టుకుంటామని చెప్తా ఉన్నాం. కాబట్టి దాన్ని అర్థం చేసుకోమని అర్థం చేసుకోలేకపోవడం అంతే. ఏమవుతుంది, 22 టీఎంసీ అంటే అసలు మా అనంతపురం జిల్లాకు మొత్తం వచ్చి నీళ్ళు 20 టీఎంసీ. ఆ పూడికి గీడికి పోయి టీఎంసీ, దాంట్లోనే బతుకుతూ ఉంటాం, దాంట్లో తాగుతాం, దాంట్లో తింటాం, దాంట్లో మనం వ్యవసాయం చేసుకుంటాం. సో యూ డోంట్ నో అబౌట్ ద ఇరిగేషన్, యూ డోంట్ నో అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాటర్. అతనికి వాటర్ ఇంపార్టెన్స్ అంటే ఎవరికైనా కేలాంటి వాళ్ళకి ఇద్దామనుకోవడం తప్పనిస్తే రైతులకు ఇద్దామని మాత్రం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తున్న మాట ఏంటంటే అధికారం కోల్పోయింది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ కలిసి ప్లాన్డ్గా 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు తెచ్చుకోవడం కోసం రాయలసీమ లిఫ్ట్ అనే ఒక ఎజెండాని తీసుకొస్తున్నారు. సో నేను అక్కడ గొడవ చేస్తాను, నువ్వు ఇక్కడ గొడవ చేయండి అని కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఊరికే జనం ఊరికే పొలిటికల్గా మాట్లాడింటారు. ఈ మధ్యకాలంలో పొలిటికల్గా బెదిరించేది మాట్లాడేది ఎక్కువైనాయి. నేను చెప్పేందంటే ఒక ముఖ్యమంత్రి స్వయంగా నేను మాట్లాడితే ప్రైవేటుగా కూర్చొని మాట్లాడితే ఒప్పుకున్నాడని అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత, మాటమంతి కాదు, అసెంబ్లీలో ప్రకటన ఇచ్చిన తర్వాత ఇవ్వడమే కాదు, మీరు అఖిలపక్ష అంతా పోయి చూసిరండి, పనులు ఆగిపోయిన ఆఖరికి కేవలం నా మీద గౌరవం పెట్టి, అంతేకాదు మన ప్రాజెక్టులకు ఎక్కడ కూడా అడ్డం చెప్పని చెప్పాడు. అది ఒప్పించినాను నేను అని చెప్పిన తర్వాత ఇంకా మనం ఏం మాట్లాడతాం. కాబట్టి ఇంక దీనికి సాక్ష్యం అవసరం లేదు. సాక్ష్యం ఆల్రెడీ మన కళ్ళ ముందు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశాడనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పేశాడు. రాయలసీమకు అన్యాయం జరిగింది అనే దానికి సాక్ష్యం బహుశా ఆయన కూడా ఒప్పుకుంటాడు కదా, నేను పలానా శిష్యరికం నాది కనుక. సో ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించాడు, మేము చెప్పినందువల్లనే మమ్మల్ని గౌరవించి ఆపేశారు, కావాలంటే చూసుకోండి. సో రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే, మీరు వెళ్ళి చూశారు, పనులు ఆగిపోయినాయి. అక్కడేం మిషన్ కూడా ప్రస్తుతానికి లేదు, ఆగిపోయినాయి. పని ఏమో కొద్దిగా మిగిలింది. రెండవది ట్రిబ్యునల్కి వచ్చినప్పుడు
అది అప్రైజల్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు అక్కడే మనం ఏం మాట్లాడలేదు, ఊరికి తప్పించుకొచ్చినాం. వాస్తవానికి ఉన్నది ఏంటి, ఆ నీళ్ళు కొత్త ప్రాజెక్టు కాదు, కొత్త ఆయకట్టుకు పోవడం లేదు. స్థిరీకరణ కొత్త ఆయకట్టుకు పోవడం లేదు, అది పాత ఆయకట్టుకే పోతుంది. కొత్త ఆయకట్టు ఈరోజు జరుగుతున్న అనేక నీటి పరిణామాల వలన పోతేటిపాడుకు నీళ్ళు రాకుండా పోయే క్రమంలో దానికి రాయలసీమకు అష్యూరెన్స్గా ఇన్సూరెన్స్ మనకు వచ్చే తప్పనిస్తే అది ఇంకోటి కాదు, అది బ్యాకప్ అంతే. అది దాన్ని పూర్తి చేసి కొట్లాడాలా, ఇంకా పూర్తి చేసి కొట్లాడాలా. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ 3 ఏళ్లలో దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెడుతుందనే ఆలోచన కూడా లేదు మీకు? అని చెప్పారు కదా వేస్ట్ అని. ఎందుకు 22 టీఎంసీలు మిగిలితే ఏం పనికి వస్తుంది? బురద నల్లమల సాగర్ వస్తుంది కదా, దాని అవసరం ఏముంది, అదేం వస్తుంది, ఇదేం వస్తుంది, అవసరమా, అది ఉంది, మలయాళం ఉంది కదా, అది ఉంది కదా అని మాట్లాడుతున్నారు కదా అనేసి తప్పించుకునే మనం తప్ప ఖచ్చితంగా లేదు నేను దానికోసం కాదు దీనికోసం ఆపాను అనే మాట చెప్పలేదు. అంటే బహుశా థింకింగ్ దట్ ఈ వాంట్ ప్రొటెక్ట్ తెలంగాణ సీఎం ఆన్ దట్ ఇష్యూ. ఓకే. సో ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుంటే, ఇంత నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతుంటే, జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు నీటి కష్టాలు లేకుండా చేయడం కోసం రాయలసీమ లిఫ్ట్ తెచ్చి 90% పనులు పూర్తి చేసి, ఎన్జిటి చెప్పినప్పటికీ ఆపకుండా పనులు పూర్తి చేసి ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ అంశం పైన మీరు రాయలసీమలో మీటింగ్ పెడుతున్నారు. ఓకే, అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా, అసెంబ్లీలో కేవలం విజిటింగ్ ప్రొఫెసర్ లాగా ఎందుకు అయిపోయారు మీ పార్టీ? అంటే ఒకటి, అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది డెసిషన్ ఆఫ్ ద పార్టీ. నేను నా స్థాయిలో దానికి సమాధానం కూడా నాకు లేదు. డెఫినెట్గా వెళ్ళి ఉంటే ఇచ్చిండేవాడు, వెళ్ళలేనప్పుడు బయట డెఫినెట్గా ఇంతకుముందులాగా లేదు కదా. ఇప్పుడు అభిప్రాయాన్ని రకరకాల మార్గాల ద్వారా జనాల్లోకి వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు. అభిప్రాయం చెప్పడం, జనాల్లోకి వెళ్ళడం ఓకే సజ్జనార్ గారు, మీరు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు గతంలో. సో రాయలసీమకు అన్యాయం అన్యాయం చేస్తున్నాడని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడితే అసెంబ్లీలో ఆ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడారు, మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందా, మీరు ఇటువంటి డెసిషన్ తీసుకున్నారనే మాట ఓ నాయకుడు అసెంబ్లీలో ప్రస్తావిస్తే చరిత్ర అవుతుంది కదా. అక్కడే మీరు ఏంటంటే 2 అసెంబ్లీలు జరిగేటప్పుడు స్టేట్మెంట్ వచ్చిందనుకోండి సైమల్టేనియస్గా పక్కపక్కల, అప్పుడు సమాధానం చెప్పాలి. ఇక్కడ అతను చెప్పినాక నెలల పర్యంతం గడిచిపోయిన తర్వాత అతను దానిపై ఆల్రెడీ గివన్ ది ఎక్స్ప్లెనేషన్ ఏంది, అవసరం లేదు, ఇది వేస్ట్ ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి ఎక్స్ప్లెనేషన్ గురించి నేను అడగట్లేదు, వినండి. మీ నాయకుడు పోయి అక్కడ దాన్ని రైజ్ చేయాలి కదా. మేము రైజ్ చేసాం, మా నాయకుడు రైజ్ చేశాడు. రైజ్ చేసినాక ఆయన చెప్పిన సమాధానం ఇది, ఏమని, వేస్ట్ ఇది, దీని పెద్ద ఉపయోగం లేదు, ఆ 20 టీఎంసీలతో ఏం పనికి బురద వస్తుంది అని కూడా ఏదో అట్లా పదం మీద వాడాడు అతను. సో ఇంక అతనితో మనం ఏం మాట్లాడడం కాదు, అసెంబ్లీ రికార్డ్స్లో ఉంచాల్సిన అవసరం లేదా దాన్ని? అంటే అసెంబ్లీకి వెళ్ళాలా అన్నది వెళ్ళకూడదు అన్నది పార్టీ డెసిషన్, సీల్ డెసిషన్. దాని మీద నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు. పైగా మొన్న వచ్చాం కదా, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, మాట్లాడడానికి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, వస్తామన్నారు. దాన్ని రకరకాల గేలు చేశారు. సో డెమోక్రసీలో నంబర్ గేమ్ ఆడితే మనం చేయగలిగింది ఏం లేదు. డెమోక్రటిక్ స్పిరిట్ అనేది, ప్రజాస్వామ్య స్పిరిట్ అనేది అధికార పక్షానికి లేదు. అలాంటే ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, సఫిషియెంట్ టైం ఇవ్వచ్చు, మాట్లాడచ్చు. బట్ పోతే అట్లా ఇవ్వరు, మీకు లేదు, జనాలు తీసేసారని రకరకాల గేలి మాటలు. నువ్వు అధ్యక్ష అంటే చూడాలని ఉంది నాకు ఆయన, నువ్వు ప్లేస్లో రకరకాల 11 నిమిషాలు 11 గంటలకు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ పోకపోవడమే రైట్ డెసిషన్ ఏమో అనుకుంటాను. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షాన్ని భయపెట్టే ఒక ప్రయత్నం జరుగుతోందా అనుకుంటున్నారా, లేకపోతే మేము ఫైట్ చేయగలం, ఫేస్ చేయగలం అనుకుంటున్నారా? చాలా చోట్ల ఇప్పుడు మేము మొన్న పిన్నెల్లో ఇక్కడ చూసాం, ఊర్లో కొన్ని వందల కుటుంబాలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం చూసాం. అంబటి రాంబాబు ఇంటిపైన దాడి, జోగి రమేష్ ఇంటిపైన దాడి, వీటన్నిటిని వైసీపీ ఏ రకంగా ఫేస్ చేస్తుంది? అంటే వైసీపీ ఫేస్ చేయడం అనేది ఒక అంశం, అధికార పక్షం యొక్క యాటిట్యూడ్ ఏదనేది ఇంకొక అంశం. ఈ రోజున అధికార పక్షం ఎన్నడూ లేని విధంగా దానికి అనేక కారణాలు చెప్పచ్చు కాక, గతంలో ఇట్లా కదా, అప్పుడు సెంచురీ బ్యాక్ ఇట్లా జరిగింది కదా, దశాబ్దం ఇట్లా చెప్పచ్చు కాక. కానీ నాగరిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పోతాం. గతంలో జరిగిన చెడ్డని మళ్ళీ పెంచుదాం అనుకునేవారు కూడా. చెడ్డ జరిగింటే, మంచి జరిగింటే ఆ మంచిని తీసుకుని ముందుకు పోదాం అనుకుంటారు. దట్ ఈస్ ద అసలు ఎవల్యూషన్ ఆఫ్ ద హ్యూమన్. గుడ్ మాత్రమే క్యారీ చేయాలి, హ్యూమన్ బీయింగ్. నువ్వేదైతే బాధపడతావో, మహాభారతం చెప్పినట్లు నువ్వు ఎక్కడైతే బాధపడతావో అది ఇంకొన్ని చేయకుండా పోవడమే గొప్ప ధర్మం అని చెప్తారు. మరి అటువంటి గొప్ప ధర్మాన్ని పాటించాలి కదా. నేను కామన్ మ్యాన్గా బిహేవ్ చేస్తా అంటే మనం దాన్ని మన దగ్గర సమాధానం లేదు. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్నే కాదు, వైసీపీ క్యాడర్ భుజాల మీద నుంచి ప్రజలను కూడా భయపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది.
అంటే దేని గురించి మాట్లాడడానికి లేదు. ఉమ్, అంటే రైతులకు రేట్ లేదనడానికి లేదు, కరెంటు బిల్లు లేదబ్బా అన్యాయం లేదు, రోడ్లు గుంతలు పడినాయి అనడానికి లేదు. అసలు పోలీసు వాళ్ళు ఏకపక్షంగా లేకుంటే అసలుకి ఒకే పక్షంగా, అది అధికార పక్షం కూడా కాదు, పోలీస్ పక్షంగానే వీడు అది గవర్నమెంట్ కొద్ది లీనియన్స్ ఇస్తే వీడు ఇంకా డబుల్ లీనియన్స్ తీసుకొని వీడేసి కొద్దిమంది ఆఫీసర్లు. ఉమ్, కాబట్టి ఇదంతా ఒక పక్క ఉంది. ఉమ్, దాంట్లో భాగమే చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా పైన సుప్రీంకోర్టు ఎన్ని గైడ్ లైన్స్ ఇచ్చినా ఎత్తుకుపోయి ఆఖరికి బహుశా మీ మీద కూడా కేసు పెట్టినట్లు లేదు. ఆఖరికి అయితే మీకు నోటీస్ ఏదో వచ్చేట్లుంది బాబు కేసు చూసాం. సో ఇట్లా ఏది మాట్లాడినా కానీ ఆఖరికి మీ మీద అసలు ఫస్ట్ మీరు కోర్టుకో జైలుకో దానికి వచ్చి పోలీస్ స్టేషన్కు పాండి అని చెప్పే విధంగా మాట్లాడ్డాం. ఇటువంటి వాతావరణంలో పైగా నిన్న చూసాం అసలు అటువంటి ఇంతవరకు లేని కొత్త అలవాట్లని రాజకీయాలు చూపించడం. ఫ్యాక్షన్ ఏరియాలో కూడా తగ్గిపోయింది. మా దగ్గర లేవు అట్లా, మేము ఇళ్ళ మీద పడే తక్కువ ఉండేది. ఇవన్నింటినీ ఒక పక్క ఉన్నప్పుడు దాన్ని ధీటుగానే వైఎస్ఆర్సీపీ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా. ఇంతవరకు అనేకమైన ముఖ్యంగా సోషల్ మీడియా పిల్లకాయలు కానీ లేక విద్యార్థులు కానీ, ఇది విద్యార్థులు మేము మిమ్మల్ని గిరావ్ చేస్తామంటే వాళ్ళపై కేసు పెట్టి పడేస్తూ ఉన్నారు. లేక ఫీజుగా అలా అన్నం అదేంది ఆంధ్ర యూనివర్సిటీలో అన్నం లేదని వార్త వస్తే దాని మీద పోతే కూడా ఆఖరికి ఇట్లా అంటే సో నువ్వేమన్నా మాట్లాడి మీద కేసు పెడతామనే వాతావరణం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఫస్ట్లో కొద్దిగా ఇట్లా షేక్ అయినట్లున్నారు కానీ ఇప్పుడు ద స్టెబిలైజ్ ద రైట్ టు ఫేస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ప్రజల మద్దతు వైసీపీ పక్కన ఉంది, అలాగే పటిష్టమైన నాయకత్వం జగన్మోహన్ రూపాన వైఎస్ఆర్సీపీకి ఉంది. కానీ అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు తానే గొయ్యి తీసుకుంటుందా, తనకు తానే తప్పులు చేసి దొరికిపోతుందా అంటే నేను దాంట్లో మొత్తం అన్ని విషయాలు నేను కొన్ని విషయాలని నేను సపోర్ట్ చేయను. ఏది కూడా దాన్ని ఏమంటా అంటే ఎవరు కూడా హద్దులు దాటి మాట్లాడడం అన్నది లిప్ కంట్రోల్ ఉండాల్సిందే, కరెక్ట్ కాదు. కాకపోతే నెక్స్ట్ వాడితే గవర్నమెంట్ బిహేవియర్, పార్టీ బిహేవియర్ డిఫరెంట్. ఇప్పుడు పార్టీ ఇంకొక పార్టీ అధిక సారీ దానికి ఎదురుగున్న పార్టీ బిహేవియర్ డిఫరెంట్, దాన్ని అర్థం చేసుకోవాలి నేను. కానీ గవర్నమెంట్ బిహేవియర్ అర్థం చేసుకోలేను. గవర్నమెంట్ బిహేవియర్ ఇది ఇప్పుడు నీకు జరగచ్చు, రేపు ఇంకోరు జరగచ్చు. గవర్నమెంట్లో వచ్చింది, గవర్నమెంట్ షుడ్ బి గవర్నమెంట్ లాగా పనిచేయాలి. గవర్నమెంట్ ఇంకో విధంగా పనిచేయడానికి లేదు. కాబట్టి గవర్నమెంట్ ఇంకో విధంగా పనిచేస్తుంది అనేది మాలాంటి వాళ్ళ బాధ. ఎందుకంటే వచ్చే కాలంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక నామ్స్గా మారిపోతాయేమో. ఈ నామ్స్గా మారిపోయి ఇవన్నీ ఇతరులు ఇబ్బంది పెట్టే అది చేస్తాం ఇది చేస్తాం యాటికి పోతారు తప్పించుకుంటారా అనే మాటలు ఇవన్నీ చట్టబద్ధం అవుతాయని డౌట్ నాకు. అయిపోతాయి కదా, మీరు చెప్తున్నారు కదా మేము వస్తే చేస్తాం అవుతాయని డౌట్, నా వరకు డౌట్. కాబట్టి ఇట్స్ నాట్ గవర్నమెంట్ లాగా యాక్ట్ చేయాలి. గవర్నమెంట్ అనేది ప్రజల్ని కాపాడడం కోసం లేదంటే ప్రజల అభివృద్ధి కోసం ఉంది తప్పనేస్తే ఎవరి కక్షను తీర్చే స్పాన్సర్షిప్ తీసుకోవడం మాత్రం ఉండకూడదు నా అభిప్రాయం. మీరు అదే ప్రెసిడెన్సీ మేము చేస్తామని చెప్తున్నారు కదా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న తర్వాత అనవసరంగా పిల్లోని ఎత్తకపోయి 50 రోజులు పడేసి కొట్టిన తర్వాతనో లేకపోతే పరిగెత్తిచ్చిన తర్వాతనో వాడు మాట్లాడుతూ ఉన్నాడు. బట్ నేను గమనించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ద ప్రాసెస్ ఆఫ్ డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తారు. ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలా పేరు కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, రోజుల తరబడి ఉంచారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళతో సహా అనేక మందిని అరెస్టులు చేశారు. ఇప్పుడు ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. వీటన్నిటి తర్వాత జగన్మోహన్ రెడ్డి నా భద్రతకు ప్రమాదం ఉంది అని కేంద్ర హోంశాఖకు లేఖ రాయాల్సి వచ్చింది. సో తన భద్రతే ప్రమాదంలో ఉంది అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, నాయకుడిని ఏ రకంగా ప్రొటెక్ట్ చేయగలరు? జగన్మోహన్ రెడ్డి గారిని మా నాయకుడిని కాపాడుకునే శక్తి సామర్థ్యాలు పార్టీ దగ్గర ఉన్నాయి. కానీ ఒక పార్టీ నాయకుడు 40% ఓటింగ్ ఉన్నవాడు, మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నవాడు, అతను రోడ్డు మీద దిగిపోయినప్పుడు బయటికి పోయినప్పుడు దానికి తగిన అంటే ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఉందో అది ఉండాలి. అది లేకుండా నేను కంటెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఉదాహరణకి వేలాది మంది లేదంటే దాదాపు 60-70 వేల మంది జనాలు వస్తూ ఉంటారు అక్కడికి. ప్రత్యేకంగా అదేంది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చారంటే జనాలు వస్తూ ఉంటారు. అంతమంది వస్తాయని ఎస్టిమేషన్ వేసుకుని దాన్ని నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. అంతేగాని ఇంతమంది రమ్మంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి 150 మందితో అడగడం సాధ్యమేద్దా? హైదరాబాద్లో చూసాము, కోర్టుకు వస్తే
జనాలు అసలు పట్టుకుని అలాంటి వాళ్ళు భయపడ్డాం ఆఖరి చూసి ఆఖరికి ముందుకు కూడా పోలేక దగ్గర పోలేకపోయారు. దగ్గర పోలేక భయపడ్డాం, ఎందుకు పిల్లలు నెట్టుకోలేక దారి కొడుతున్నాం ఎట్లా హౌ ఈ టెల్. కానీ ఇవన్నీ కూడా మొండి వాదనలు అవసరం లేదు. అతను బయటకు వస్తూ ఉన్నాడంటే ఇన్ని వేల మంది వస్తారు, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా, ఎట్లా ప్రజా జీవితానికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలా, వీళ్ళు ఏం తప్పులు చేస్తారా, వీళ్ళ మీద కేసులు పెడదాం అనుకునే ఇటువంటి యాటిట్యూడ్గా ఉండాల్సింది. దానికోసం ఈజీ జరిగిపోయాడు. అట్లా కాకుండా అడ్డం పెట్టే కొద్దీ డిఫరెంట్గా ఉంటాయి. ప్రోటోకాల్ అడుగుతున్నారా? భద్రత పట్ల కూడా ఏమైనా అనుమానం ఉందా జగన్మోహన్ రెడ్డి భద్రత పట్ల? అంటే నా వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంత ఆలోచన చేస్తారా అని అనుకోవడం లేదు. కానీ రెగ్యులర్ భద్రత అనేది ఒక సిస్టమేటిక్, అంటే అది వెల్ ప్రాక్టీస్డ్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ సిస్టమ్. అదేదో నీకోసం నా కోసం వచ్చింది కాదు. దేశంలోనే అత్యున్నతమైన ఈ సెక్యూరిటీ ప్రజలు కూర్చొని ఏర్పాటు చేసిన అది ఇట్లా ఉండాలి ఇటువంటి వాటికి. దాన్ని పాటించలేకపోతే ఎట్లా, వదిలేసిపోతే ఎట్లా, కుదరదు. అన్నీ మాట్లాడి చివరిలో తిరుమల లడ్డు గురించి మాట్లాడకపోతే కష్టం. తిరుమల లడ్డు అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో ఉండింది ఆ అంశం బయటకు వచ్చినప్పుడు. ఈరోజు ప్రజలకు వాస్తవాలని తెలిసాయని అనుకుంటున్నారా? ఇంకా వైసీపీ పట్ల వైసీపీ తప్పు చేసిందనే దాని ఎప్పుడు కూడా వైసీపీ ప్రజలు కొద్ది రోజులు ఫస్ట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని చాలా ఎక్స్ట్రీమ్స్లో మాట్లాడారు. వాళ్ళు ఆవు కొవ్వు పంది కొవ్వు అని మాట్లాడిన డిప్యూటీ సీఎం గారు అసలు అన్నిట్లో నాశరకం అండి, అన్నీ వేస్ట్ అండి అని చెప్పిన సీఎం గారు, లేదంటే జంతువుకు కలిసిందని చెప్పిన సీఎం గారు, దాన్ని ఎండార్స్ చేసిన వాళ్ళ అబ్బాయి రకరకాల వేదికల మీద. చివరికి అది అటు ఇటు అంత వాస్తవాలు, ఎందుకంటే ఇప్పుడు నిజం అనేది నిలకడగా బయటకు వస్తుంది. నిజం ఎవరు కూడా అసలు ట్రూత్ ప్రివైల్స్ అనే మాట ఉంది, అది వస్తుంది అంతే. అది ఎప్పుడో సరిపోయి చాలా తొందరగా బయటకు వచ్చింది. ఎందుకంటే ఇంట్రెస్ట్ పెరిగే కొద్ది ప్రజలు చివరికి ఎక్స్ట్రీమ్ పోయి డిటర్జెంట్లు వేసినారు, హ్యాప్రిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపి సాధ్యం మాకు సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపి లడ్డు చేస్తారా, దీన్ని వాసన వస్తుంది నాకు ఇంకోసా ముందు పోయి ఇంకా ఏదో దాంట్లో ఎక్స్క్రీటా ఉంది, ఇటు రకరకాల మాట. అంటే చివరికి సాధారణమైన భక్తునికి లేక సాధారణంగా తిరుపతి లడ్డు ప్రేమికుడికి కూడా సహాయం కలిగే విధంగా ఏది ఇట్లా మాడుతున్నారు ఇల్లు అనే విధంగా దానికి వచ్చారు. అప్పుడే ట్రూత్ బయటకు వచ్చింది. అదేంటంటే ఎన్నిక పంపించిన 4 ట్యాంకర్లు అవి గవర్నమెంట్ మారడానికి వచ్చినాయి. ఎనికిపోయిన 4 ట్యాంకర్లు యాటికి పోకుండా కాళహస్తి దగ్గరే ఏదో క్రషర్ స్టోన్ ఏదో మర్చిపోతాడు, ఏదో పేర్లు మర్చిపోతాడు, అక్కడ ఉండి లోకల్గా డైరీ దగ్గర నుంచి మళ్ళీ వచ్చేసి లోపలికి వెళ్ళిపోయినాయి అని చెప్పారు. అంటే ఓహో ఇది ఆ మే అనేది ఇలాగ టైం అన్నది బాబు గారు సీఎం అయినాక కదా పాపం. సో ఇది బాబు గారు సీఎం అయినాక పల్లె ఎట్లా వెళ్ళిపోయినాయి అని జనాలు అనుకుంటుంటే దానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అట్లా ఇట్లా మాడుకుంటా అంటే ఇంకొక సపోర్టింగ్ ఎవిడెన్స్ వచ్చింది. అదేంటంటే హెరిటేజ్ వాళ్ళ యొక్క యాజమాన్యంలో లేకపోతే వాళ్ళ యొక్క సంబంధాల్లో ఉన్న ఒక 10-15 డైరీలు దేశవ్యాప్తంగా, అందులో అది కూడా ఇది ఇందాపూర్, ఆ ఇందాపూర్ అనేది అని చెప్పారు. అట్లాగే నందిని డైరీ అనేది కర్ణాటక వాళ్ళ గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ డైరీ, దాన్ని రిజెక్ట్ చేస్తూ దాన్ని రకరకాల చేస్తూ అసలుకి చాలా గొప్ప నందిని నాకు తెలిసి బాగానే ఉంటుంది, స్వీట్ గిట్ తింటుంటాం కదా బాగానే ఉంటుంది, కొద్దిగా అంటే కొద్ది పాపులర్ బ్రాండ్ ఆడ కర్ణాటకలో నందిని. అదైన తర్వాత ఇప్పుడు ఇందాపుగా 300 కొన్నారా 200 కొన్నారంటే ఎంతకుముందు కొన్నారు. సో అంతకుముందు ఉన్నప్పుడు కూడా ఆఖరికి 278కి 90 కొన్నారు. ఇదే ఇందాపూర్ ఇచ్చింది 280కో 278 అంతా ఇచ్చింది. ఇందాపూర్ డిస్క్వాలిఫై అయింది. డిస్క్వాలిఫై 6 నెలలు మళ్ళీ క్వాలిఫై అయింది. క్వాలిఫై అయినాక దాన్ని మళ్ళీ రకరకాల పద్ధతుల్లో దాన్ని మళ్ళీ 670 ఎంతో 80 ఆ డబ్బులతో దాన్ని మళ్ళీ టెండర్ ఫైనాన్స్ టుడే దట్ ఈస్ సప్లై. దాంతోపాటు ఇంకొక ఫ్యాక్ట్ బయటకు వచ్చింది మధ్యలో. అంటే అప్పుడు బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏమొచ్చిందంటే నెయ్యి వాసన ఫ్లేవర్ పెంచడానికి మంచి నెయ్యి కావాలా, మళ్ళీ 80,000 కేజీలు ఎంత కావాలో మాకు దానికి టెండర్ పోయినారు. అసలు నెయ్యితో లడ్డు చేసి మళ్ళీ నెయ్యి ఫ్లేవర్ ఏంటి నాకేం ఇప్పుడు అర్థం కాదు. సో ఇటువంటి డౌట్లన్నీ వచ్చిన తర్వాత ఒకటి క్లారిఫై అయిపోయిన తర్వాత ఇప్పుడుకున్న డౌట్ ఏంటంటే ఇందాపూర్ అనే హెరిటేజ్ వాళ్ళకి సంబంధించిన నెయ్యి రావడం కోసం ఇంత ఇష్యూ జరిగిందేమో అని జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మీ పైన వచ్చిన అపవాదం మా పైన అపవాదం లేదు. దాదాపు ఈరోజు జనాలు దేర్ నాట్ బిలీవింగ్, క్లారిటీ వచ్చేసినట్టు జనాలకైతే అసలుకి అరే ఇది గోల్మాల్ జరుగుతుంది, ఇది మీద ప్రభుత్వం యొక్క కుట్ర దీంట్లో ఉంది, లేకపోతే అధికారులు ఉన్న వాళ్ళ కుట్ర ఉంది అనే ఒక ఆలోచన మాత్రం ఈరోజు మొదలైంది. కానీ స్టిల్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 1,00,000 లడ్డూలు తిరుమలకు పోయింది, అయోధ్యకు పోయింది నిజం,
కల్తీ లడ్డూలే పంపించారు అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు దీనికి కూడా కమిటీ గారు వారు మాట్లాడిపోతూ ఉంటారు. ఉమ్, అంటే అఫ్కోర్స్ యాజ్ ఏ సినిమా యాక్టర్గా బాగానే ఉంటుంది డైలాగ్, కానీ ఉమ్, నేను చాలాసార్లు చూస్తాను ఉమ్, లైక్ డైలాగ్ డెలివరీ కూడా. ఉమ్, అది కాదు సమస్య. ఉమ్, ఆ 1,00,000 లడ్డూలు చేసింది ఇద్దరు, ఒక ఆయన ఏమో ఇక్కడ లోకల్ రైతులే రామేశ్వరరావు గారు. అంతే, రామేశ్వరరావు. ఉమ్, ఇంకో ఆయన ఎవరో ఒక ఆయన. సౌరభ్ అని. వీళ్ళిద్దరే తామే నెయ్యి తెప్పించి లడ్లు చేయించి పంపించినామని వాళ్ళు ఆ టైంలో వాళ్ళ టైంలో ఉన్నారు. మరి నువ్వు అడగాల్సింది రామేశ్వరరావు గారిని, ఆ సౌరభ్ గారిని అడగాల. ఉమ్. ఏమయ్యా మీరు ఏమన్నా కల్తీ నెయ్యి డొనేట్ చేసినారా అని. కొన్నది కాదు, ఆ సౌరభ్ ఇప్పుడు బోర్డు మెంబర్. కొన్నది కాదు, కొన్నది కాదు, డొనేట్ చేసింది డొనేట్ చేసింది. అని అడిగి వాళ్ళతో క్లారిఫికేషన్ తీసుకుంటే మంచిది. ఉమ్, ఉమ్, సో స్పష్టంగా కన్ఫ్యూజన్ కనిపిస్తాం. మాట్లాడుతూ ఉంటే అంతెందుకు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చిన తర్వాత కంగారుగా ఈ నాయకులంతా మాట్లాడిన మాటకి, ఉమ్, ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత మాడే మాటకి స్పష్టమైన తేడా ఉంటుంది. అంత గుంపుగా కూర్చొని ఇట్లా మాట్లాడాలనుకుని మాట్లాడే ప్రయత్నం. ఉమ్, అంతెందుకు ఢిల్లీకి పోయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తిరుపతి లడ్డు అంటే ఇప్పుడు కాదు మళ్ళీ మాట్లాడదాని విధంగా రెస్పాన్స్. అందరికి ఎంతో అగ్రెసివ్గా అసలుకి మాట్లాడుతున్న మనిషి కూడా. ఉమ్, సో ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి మాట్లాడడం అన్నది ఊరికే తప్పదు కాబట్టి రన్నింగ్ కామెంట్ చేస్తున్నా కదా, ప్రత్యేకంగా మాట్లాడడం లేదు. ఉమ్. సో దేనో వాడేం జరగలేదు. డిఫెన్స్లో పడ్డాం అనేది వాళ్ళకి అర్థమవుతుంది ప్రభుత్వానికి. బడ్జెట్ పైన కమెంట్ చేస్తారా? నిన్న బడ్జెట్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. బడ్జెట్లో సరే మొత్తం బడ్జెట్ ఇప్పుల అవన్నీ కూడా, అప్పుల గురించి ఆయన ఏం మాట్లాడలేదు. ఎంత అప్పులు తెస్తున్నారని మనకి తెలడం లేదు. ఉమ్, ఎట్లా ఖర్చు పెడుతున్నారంటే అంకెలు మాత్రం 3 లక్షల కోట్ల పైగా పెట్టారు. ఉమ్, కానీ మౌలిక వసతుల పైన నేను చూశాను. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్లో 500 పెట్టారు. 500తో ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కావాలి. అంటే ఇప్పుడు తల్లికి వందనం పెట్టింది కూడా ఎడ్యుకేషన్ బడ్జెట్ కానీ చూడాలి కదా మీరు. అటు చూడం కదా, అటు చూడం. స్కూల్ బిల్డింగు, బల్ల, బుక్కు, పేపరు, అట్లాగే టీచర్లు, వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, పిల్లలు వాళ్ళకి, ఇది కదా ఎడ్యుకేషన్ అంటే. అట్లాగే బయట ప్రపంచంతో ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళని పెంచే స్కూల్ ఉన్న రాష్ట్రం అంతే. సో బయట వాళ్ళతో పోటీ పడే విధంగా ఎట్లా ఉన్నాయి ఇది చూస్తాం. అలాంటి వాళ్ళు స్కాలర్షిప్ పెరిగిందా, ఏమైనా ఇన్కమ్ పెరిగిందా, ఇట్లా చూస్తూ పోతాం. సో 500 కోట్లు నా అనుకుంటాను. నాకేం పెద్దగా కనిపించేది దానివల్ల. ఎడ్యుకేషన్ ప్రయారిటీ కాదంటారా? అర్థం. అట్లా ఇరిగేషన్ కూడా ప్రయారిటీ కాదు. ఎన్ని మాట్లాడినా మా రాయలసీమ హబ్బు చేస్తాను, 40,000 crores హబ్బు చేస్తా అని చెప్పాడు. ఇప్పుడు 30,000 crores హబ్బు చేస్తామని చెప్పాడు. 30,000 crores హబ్బు ఏం చేస్తాడు నాకేం తెలియదు. అక్కడికి చూడాలా, ఎందుకంటే మాటలుగానే ఉంటాయి. ఇప్పుడు దాంట్లో నేను చూసింది ధరల స్త్రీకి పోయిన సంవత్సరం విపరీతంగా ధరలకు ఇప్పటికి ఇబ్బంది పడతా ఉన్నాం. సో ధరల స్థిరీకరణకి మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి డబ్బులను పెట్టారా అని చూశాను. 500 కోట్లు 600 కోట్లు పెట్టారు. ఇట్లాంటివి చూసినప్పుడు మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి పెడతాం 3,000 కోట్లు ఎంతో అని చెప్పి వాస్తవ లెక్కలు ఉన్నాయి కదా. 500 కోట్లు అనుకుంటాను. 500 కోట్లు ఏదో పెట్టారు. మరి ఇట్లా 2 మౌలిక రంగాలు చూశాను. ఇంకా వైద్యం చూశాను. వైద్యంలో ప్రత్యేకమైన దానికి అడిషనల్గా పెట్టి వైద్యం మారుద్దామని కానీ లేదు. పైగా ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ పాలసీగా మార్చి దాన్ని అట్లాగే పెట్టే ప్రయత్నం చేశారు. సో ఇవి నేను చూశాను. ఇంకా మిగతావన్నీ అంటే ఎన్ఆర్జీఎస్ ఇప్పుడు అంటే అది మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేదే. ఎన్ఆర్జీఎస్లో 40% మ్యాచింగ్ గ్రాంట్. అది అంటే ఆయన పెట్టిన డబ్బులు చాలా తక్కువ పనికి వస్తాయి. గతంలో 10,000 కోట్లు పెట్టింది, ఇప్పుడు 40,000 కోట్లు పెట్టాలా మరి గతం కంటే నువ్వు 4 గింతలు పెంచాలి కదా. పెంచితేనే కదా అయ్యేది. మరి పెంచకుండా గతంలో 10 రూపాయలు 15 రూపాయలు పెంచాలంటే కుదరదు. గతంలో 10 ఉంది, 4 రూపాయలు పెంచాలని చెప్పాలి. సో అటువంటి చూసాం మౌలికంగా. అంటే ఒకరికో ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకున్న ఇంట్రెస్ట్ నేను చూశాను. చూస్తే ఈ ఇంట్రెస్ట్ నాకు కనిపించింది. ఇది దాంట్లో నాకేమి అతనేం ప్రోగ్రెసివ్గా లేడు, రిగ్రెసివ్గానే ఉన్నాడు. బహుశా ఎడ్యుకేషన్ రంగాన్ని ఏమన్నా పూర్తిగా మానేస్తాడేమో అనే భయం కూడా మాలాంటి వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఇంతే మీద లేదు పోతాడేమో డౌట్ ఉంది నాకు. ఎందుకంటే 500 కోట్లు ఏం చేస్తారు తెచ్చి అక్కడికి. అండర్స్టాండ్. గతంలో ఏడాదికి 15,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు హౌ 7th లీస్ట్ కూడా 7,000 crores అంతా ఖర్చు పెట్టారు. మరి ఎట్లా? సో పైగా విదేశీ విద్యలు, ఐబీలు, సిబిఎస్ఈలు ఇవన్నీ కట్ చేశాడు. దాన్ని కేశవ్ గారు చెప్పేశారు ముఖ్యమంత్రి గారి తరఫున.
మళ్ళీ ఇవన్నీ చెప్పి మనం ఎట్లా 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 నమ్మమంటావు? ఓకే. సో ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ బాగాలేదు. ఫార్మర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్మర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. రైట్, చూద్దాం. ప్రభుత్వం అయితే చాలా గొప్ప బడ్జెట్. కూలీల పాయింట్ సారీ ఎనర్జీస్ నడుచు అది కూడా బాగాలేదు. అది అసలుకి నేను ఇంకోటి ఆశించాను, ఏమన్నా దాంట్లో ఏదైనా కానీ ఒక మాట ఇస్తారేమో, మా జిల్లాలో ఆర్డిటీని అట్లాగే దాన్ని ఆపుతాము, దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియాతో మాట్లాడి అంటే అది కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ ఆర్డిటీ అనేది ఒక డౌన్ ట్రాడన్ పీపుల్ కోసం పనిచేసిన స్వచ్ఛంద సంస్థ. ఇబ్బందుల్లో ఉంది, తరలించుకుపోతారని అంటున్నారు. దాన్ని నేను వ్యతిరేకిస్తాను. అక్కడ పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో అవసరం, ముఖ్యంగా ఆంధ్ర జిల్లాకు అవసరం అని చెప్తా ఉన్నాము. అది కూడా ఒక మాట వస్తుందేమో అని చూశాను నేను. ఎందుకంటే దాన్ని ఆపుతానని ముఖ్యమంత్రి గారు చెప్పారు, లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. రకరకాల పద్ధతుల్లో మేము మాట్లాడుతున్నామని కూడా. సో నేను ఎక్స్పెక్టెడ్, బట్ ఐ డెంట్ ఫైండ్ దట్. సో బడ్జెట్ అనేది నాకేం పెద్దగా ప్రోగ్రెసివ్గా డెవలప్మెంట్ వైపు ఉన్న బడ్జెట్ కనపడలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కోసం సమయం కేటాయించినందుకు. ఇది షర్జనాథ్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి. నమస్కారం.